హలో అందరికీ నమస్తే. ఇది మీకు అందరికీ యూజ్ కాకపోవచ్చు ఈ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు. ఇదేంటంటే మనీ ప్లాంట్ చెట్టు. ఇది చూసారు కదా, ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు, దీని లీవ్స్. జనరల్గా అయితే ఇంత సైజులో ఉండవు, మనం రెగ్యులర్గా చూసే మనీ ప్లాంట్. ఒకసారి చూడుర్రి, ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. 2 జనాల కంటే ఎక్కువనే ఉంది ఒక్కొక్క ఆకు. ఇంకా ఇంతకంటే పెద్ద సైజులో కూడా అవుతాయి. అంటే ఇవి రెండు ఒకే దగ్గర. ఇది తమలపాకు చెట్టు. ఈ మనీ ప్లాంట్ చెట్టు, తమలపాకు చెట్టు రెండు ఒకే దగ్గర పెరిగినాయి అనమాట. మీరు చూడొచ్చు, రెండు మొత్తం అల్లుకుపోయినాయి. ఇది వేప చెట్టు మొదట్లో పెట్టారు చెట్టు. వాటి యొక్క వేర్లు చూడొచ్చు ఒకసారి మీరు, ఎంతగానో అల్లుకుపోయినాయో. అంటే ఇప్పుడు మనీ ప్లాంట్ చెట్టు కానీ తమలపాకు చెట్టు కానీ సైడ్ నుంచి వేర్లు వస్తాయి కదా, ఊతవేర్లు అంటారు. ఆ ఊతవేర్లు అనేది చెట్టు మొదలుకు పట్టుకొని ఎట్లా పరుచుకుపోయినా చూడవచ్చు మీరు. ఒక్కొక్క వేరు ఒక స్టెమ్ లాగా కనిపిస్తుంది కదా నాకు. ఇంత పొడగ్గా, ఇంత బలంగా అల్లుకుపోయినా చూడరు ఒకసారి. స్టెమ్ కూడా చూడొచ్చు మీరు, ఎంత లావుగా ఉందో. ఇది మనీ ప్లాంట్ స్టెమ్. అట్లా వేల సాయంతో చెట్టుకు పట్టుకొని అది చాలా పై వరకు వెళ్ళింది చెట్టు ఆకులు అయితే. మీకు చూపిస్తాను ఎంత హైట్కి వెళ్ళిందో చెట్టు. ఇది మొత్తం మనీ ప్లాంటే. చూడు, ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. అవి అరిటాక్ సైజులో ఉన్నాయి సుమారుగా. చూస్తారు కదా, స్టార్టింగ్లో కొన్ని ఆకులు చిన్నగా ఉన్నాయి, మిగతా మొత్తం పైకి వెళ్ళకుండా ఇంకా పెద్ద సైజులో వస్తున్నాయి. చెట్టు పైకి ఎంత ఎగబాకింది చూడండి. ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి, హెల్తీగా. చూడు చెట్టు ఎంత హెల్తీగా పెరిగిందో. కనిపిస్తుంది కదా ఎంత హైట్కి వెళ్ళిందో. ఇది ఒకటి బ్రాంచ్. ఇది ఇప్పుడు మీకు వేప చెట్టుకు సైడ్లు కొట్టేసినవి కనపడుతున్నాయి కదా, కట్ చేసినవి. వాటికి కూడా అది మొత్తం కూడా ఈ మనీ ప్లాంట్ చెట్టు పరుచుకపోయి ఉండే. ఈ చెట్టు కొట్టేసినప్పుడు ఏంటంటే దాంతోపాటుగా ఇవి మనీ ప్లాంట్ చెట్టు కూడా స్టెమ్స్ చాలా వరకు పోయినాయి. ఇందులో మీకు చూసేది కొంతవరకు మాత్రమే, ఇంకా చాలా ఉండే. ఇప్పుడు ఇది ఎంత కనపడుతుందో దాంతో 2-3 రెట్లు చెట్టు ఉండే. ఇంకా మీరు చూసే జస్ట్ శాంపులే ఇది. అంటే చెట్టు కొట్టేసినప్పుడు అవన్నీ స్టెమ్స్ మొత్తం ఇరిగిపోయినాయి అనమాట. చూడరు మీరు ఎంత హైట్కి వెళ్ళిందో, కనిపిస్తుంది కదా. ఈ మధ్యలో కొన్ని ఆకులు లేకపోవడానికి కారణం ఏంటంటే కొమ్మ కొట్టేసినప్పుడు మధ్యలో ఇరిగిపోయినాయి. అక్కడ ఆకులు అయితే చంపేసారు అనమాట. ఫస్ట్ కొమ్మ కొట్టనీకి ఎక్కడ నీకు వస్తుంది అనేసి కట్టేసారు. అయితే మామూలుగా అయితే ఇట్లా మనీ ప్లాంట్ చెట్లు అంటే జనరల్గా పెరిగే మనీ ప్లాంట్ చెట్టు ఇది స్పెషల్ మనీ ప్లాంట్ చెట్టు అయితే కాదు. కానీ అది ఇంత పెద్దగా కావడానికి రీజన్ ఏంటంటే, ఇది మామూలుగా మనము పాట్లో పెట్టినప్పుడు ఇంత సైజులో రావు. ఎందుకంటే ఎయిర్లో ఎక్కువ స్ప్రెడ్ కావు, దానివల్ల ఏంటంటే ఎక్కువ పెద్ద పెరగవు. ఎప్పుడైతే మనము భూమిలో డైరెక్ట్ పెడతామో, ఏమంటారు, కుండీలో కాకుండా, అప్పుడేమైతే అంటే ఎయిర్లు బలంగా లోపలికి రాస్తే వేరే వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ దానికి కావాల్సిన పోషకాలు ఎక్కువ మొత్తం మంది లూజ్ అయితే పెద్ద పెద్ద సైజులో అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ వేర్లు ఉంటాయి కదా, కాండానికి వచ్చే ఊతవేర్లు. ఈ ఊతవేర్లు కూడా ఇంత సపోర్ట్ దొరుకుతుంది కదా. ఈ చెట్టు దగ్గర కింద పెట్టినప్పుడు, చెట్టుకు పాకించినప్పుడు, ఈ చెట్టు పాకించిన లేదంటే కింద పరుచుకుపోయినా కూడా ఈ వేలు అనేది భూమికి అల్లుకుపోవడం, భూమికి చచ్చుకుపోవడం, లేకపోతే
స్టెమ్కు పెట్టినప్పుడు పట్టుకుంటాయి కదా, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఊతం దొరికి మంచి బలంగా పెరుగుతాయి.